అలా అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019తో పోలిస్తే 2024 ఎన్నికలు 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎన్నికలకు వైసీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని చెప్పారు. అలాగే కాబోయే రాజధాని వైజాగ్లో లైట్ మెట్రోకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు వచ్చే నెలలో అమలు చేయాల్సిన పనులు, సంక్షేమ పథకాలకు జగన్ కేబినెట్ ఆమోద ముద్ర వేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల్లో కీలకమైంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్సల పరిమితిని 25 లక్షలకు పెంచడానికి కేబినెట్ ఆమోదం. ఇప్పటి వరకు 5 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని ఏకంగా 5 రెట్లు పెంచి 25 లక్షలకు తీసుకెళ్లే నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నెల 18న రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త కార్డులను ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో పరిమితి కూడా పెరగడం ఊరట కలిగించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు. అలాగే జనవరిలో అమలు చేసే ఇతర పథకాలు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూతకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ప్రస్తుతం ఉన్న 2,750 నుంచి 3,000కు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.